చేసినప్పుడు మహేష్ బాబు గారి అభిమాన సంఘాలలో వచ్చి నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు. అలాగే నేను నాగార్జున గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు నాగార్జున గారి అభిమాన సంఘం వాళ్ళు వచ్చి కూడా షూటింగ్లో నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు. ఇంకా హరికృష్ణ గారితో చేస్తున్నప్పుడు, బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు మా నందమూరి వంశ వీరాభిమానులందరూ కూడా నన్ను చాలా సోదరుడిగా హక్కును చేర్చుకున్నారు. అలాగే నేను పవర్ స్టార్, మెగాస్టార్ మేనల్డ్ అయిన సాయిధరం తేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళ అభిమానులు కూడా వచ్చి నన్ను అభిమాని కిందే సోదరుడి కింద, అభిమాన కులం అనే ఒక సోదరుడి కింద నన్ను సోదరుడిగా భావించారు. సో అలా నన్ను భావించారు, అక్కడ కూడా అలా భావించారు. సినిమా ఫీల్డ్కి వచ్చి అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా నేను పనిచేస్తున్న రోజుల్లో వైజయంతి మూవీస్ అనే ఒక అద్భుతమైన సంస్థ, ఇప్పుడు కూడా అది అద్భుతమైన సంస్థ, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మా నందమూరి తారక రామారావు గారు దానికి పేరు పెట్టారు. దానికి ఆ సంస్థ ఎప్పటికీ అలాగ విరాజిల్లుతూనే ఉంటుంది. ఆ సంస్థలో నేను అసోసియేట్గా, కో డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అశ్విని దత్ గారు నాకు మాట ఇచ్చారు, దర్శకుడిగా నేను చేస్తాను చౌదరి అని. అందువలన అక్కడే ఉండిపోవటం జరిగింది. ఆయన ఒకానొక సందర్భంలో ఘట్టమనేని శివరామకృష్ణ గారు అంటే కృష్ణ గారి దగ్గర నా ప్రస్తావన తీసుకొస్తే, దర్శకుడు చేద్దాం అనుకుంటున్నానని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కృష్ణ గారు సరే ఇచ్చేద్దాం అన్నారు. మరి స్టోరీ చెప్పడానికి ఎప్పుడు పంపించమంటారు అని కృష్ణ గారిని దత్తు గారు అడిగారు. ఎందుకు, మన రాఘవేంద్రరావు దగ్గర చేస్తున్నానని చెప్పావు కదా, స్టోరీ చెప్పడం ఎందుకు అవసరం లేదు, మీరు ప్రకటన ఇచ్చేసుకోండి, ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు అని అన్నారు. నాకు అప్పుడే పరిచయం అయిన, హిందీలో పరిచయమైన శిల్పా శెట్టి గారి మీద నా దృష్టి ఉందన్నమాట. సో శిల్పా శెట్టి గారని నేను చెప్పటం. సో అప్పటి బిఏ రాజు గారు ఈ కృష్ణ గారి అభిమాన సంఘంలో సూపర్ హిట్ మ్యాగజైన్ రన్ చేస్తుండగా, ఆ సూపర్ హిట్ మ్యాగజైన్లో ఫస్ట్ న్యూస్ లాగా వచ్చిందనమాట. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద కృష్ణ గారు హీరోగా, శిల్పా శెట్టి హీరోయిన్లుగా, వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో అని నా మొట్టమొదటి ప్రకటన వచ్చింది. మొట్టమొదటి దర్శకత్వం అనే ప్రకటన వచ్చింది. సో అలాగా ఆయన అంత ఈజీగా దర్శకత్వం అనేది నాకు అవకాశం ఇస్తానని, రాఘవేంద్రరావు గారి దగ్గర చేస్తున్నాడు కదా అవకాశం అనేది, అంతే ఈజీగా నేను డైరెక్టర్ అయిన తర్వాత, శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి, సీతారామరాజు సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా నేను యువరాజు కథను కూడా ఒక 2-3 నిమిషాలు చెప్పాల్సి వచ్చింది. మొదటి సినిమా ఆయన రిలీజ్ కాలేదు. గుడివాడలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు, కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూశాను. నాకు కృష్ణ గారు వీళ్ళందరూ మీరు రామారావు గారి అభిమానులు కాబట్టి వాళ్ళంటే పడేది కాదు, కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న కాడి నుంచి చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు 5 నిమిషాల్లో యువరాజు కథ అని చెప్పడం జరిగింది. చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథ. అలాగే ఆయనకి వెంటనే నచ్చేసింది. రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్లో గోల్కొండ ఫోర్ట్లో 10 నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసి ఆయన అన్నారు, ఆయన దగ్గర అప్పటికి కృష్ణ గారి దగ్గర 10-12 మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి, ఏమంటే మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి, ఇవన్నీ పట్టించుకోవద్దు, 10-12 మంది వెయిట్ చేస్తున్నారని, మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను 2వ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాట ఇచ్చారండి. నా మొదటి సినిమా 2వ సినిమా చూడకుండా. అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట. నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన ఎందుకో నచ్చింది. ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను. అదే ఆత్మీయత, ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రూఅవుట్, యువరాజు త్రూఅవుట్ నేను అది కొనసాగింది. తర్వాత కూడా కొనసాగింది. యువరాజు దరిమిలా జరుగుతున్న చర్చలు, వాదోపాదాలు, సినిమా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయన మరీ పట్టుబట్టి, మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి, ఎందుకు ఈ చర్చలు గిర్చలు, మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను కథానాయకుడిగా ఉండి సినిమా చేస్తానంటే, ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడతాం జరిగింది. ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాతను అవటం అనేది. ఆయన 2-3 సార్లు పోరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా, ఎందుకంటే అట్టి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది, వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది. బొమ్మరిల్లు అనే సంస్థ, బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు,
బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఎన్టీఓడు బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో. అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది. తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే, సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి జెమినీ టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి 2 గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నింటి ఉన్నారన్నమాట. ఆయన ఒక ఆప్తుడిలాగా, ఒక ఆత్మీయుడిలాగా. సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం, నమ్మకానికి ప్రతిఫలం, కృతజ్ఞత చూపించుకునే విధానం అన్నమాట. నాలో నటన ఉండదు, యాక్టింగ్ ఉండదు, అనుబంధాలు తెంచుకునే ఒక తత్వం ఉండదన్నమాట. సో అది ఆ రుణాన్ని తీర్చుకుందాం ఉద్దేశంతో ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున 2002 ఆగస్టు 9న నేను ప్రకటన ఇచ్చిన మేరకు, రిలీజ్ రోజున ఇచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్టు 9న గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున 2వ వారంలో జరపబడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్టు 9నే నేను చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో 3 నుంచి 4 లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించడం, అదంతా జెమినీ టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్లో కూడా రావటం కూడా జరిగింది. సో అంతటి అనుబంధం, ఆ ఆత్మీయత ఉంది. అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక కోఇన్సిడెంటల్గా, యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను. సో అంతటి ఒక బ్యాక్ అనుబంధం, ఎమోషన్ ఉంది ఈ కార్యక్రమానికి. ఇక ఈ కార్యక్రమానికి వస్తే, ఈ కార్యక్రమంలోని మెరుపులు ఏంటంటే, ఒక కథ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం అనేది ప్రధానం. సినిమాకి దృశ్యం అనేది మెయిన్. దృశ్యం అంటే కథనం. కథ నేను రాసుకున్నాను. కథనం అనేది నా ఆలోచనలోంచి అర్థవంతమైన, సమర్థవంతమైన మాటలు రాయటానికి ఒక అద్భుతమైన వ్యక్తి కావాలని తపన పడుతున్న టైంలో పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు నాకు కంచె రిలీజ్ అయిన టైంలో నాకు ఇదే ప్రసాద్ ల్యాబ్ కాంపౌండ్లో ఎదురయ్యారు. ఆయన నన్ను బస్సు